ఇంకో విషయం, మన నల్గొండ జిల్లాలో పేదల నాయకునిగా గుర్తింపు పడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న మీడియా ముఖంగా నాకు విషయం ఇచ్చి చంపండి అని చెప్పి చెప్తాను. నా అభియోగాలు వేస్తూ ఉన్నారు, ఎంతవరకు కరెక్ట్ అయ్యేది, నేను ప్రజల పక్షాన్ని నిలబడున్నా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయాలి. అంటే దీనివల్ల ఐఏఎస్ల సంఘం కూడా సీరియస్ అవుతుందని చెప్పేసి అంటారు. ఇదేంటంటే నా మీద బదనాలు చేయడానికే చేస్తూ ఉన్నారు, నేను ప్రజల కోసమే పనిచేసిన అని చెప్పేసి ఆయన కన్నీరు మున్నూరుగా బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఏం జరిగింది ఏం కథ అనేది ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రజల మనిషిగా ఉన్నాడు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా అసలు పదవిని తృణప్రాయంగా చేసినటువంటి ఒక వ్యక్తి. మరి అట్లాగే ఇంకో విషయాన్ని కూడా చెప్తాను. ఇదైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. మన పుష్పకి అయితే టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు. అవకాశం ఇస్తే ఒక నిండు ప్రాణం బలికొండదు తొక్కిసలాటలా. ఇక మళ్ళీ టికెట్లు పెంచొద్దని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అన్నారు. కానీ నా దగ్గరికి మళ్ళీ సినిమాకు మళ్ళీ టికెట్లు పెంచాలని అంటా ఉన్నారు. నా దగ్గరికి ఎవరు రాలే అని చెప్పేసి మంత్రి గారు చెప్తాను. సార్ నిజంగా మీరు టికెట్లు పెంచుకోవడానికి ఆస్కారం వేయకండి. ఎందుకు సార్ ఈ 1000 కోట్లు ఈ ప్రజల దగ్గర నుంచి రాబడడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకుంటా పోతే ఇక సామాన్యులు సినిమా ఎక్కడ చూస్తారు సార్? ఈ రోజు సినిమా పోవాలంటే మినిమం ఒక 1000 నుంచి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. 5 రూపాయలకు అమ్ముడు పోయేటువంటి పాప్కార్న్ సినిమా టాకీస్లో 250 రూపాయలు పెట్టి కొనాల్సిన సందర్భం వస్తుంది. టికెట్ల రేట్లు పెంచుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు గతంలో సినిమాలు 100 రోజులు ఆడేటి సార్. ఈరోజు టికెట్లు పెంచుకొని వాళ్ళ ఇష్టరీతిగా వారం రోజులు నడిస్తే చాలు మా డబ్బులు మాకు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు మారిపోయినరు. నిజంగా ఇంత డబ్బులు ఎవరు పెట్టంటారు వాళ్ళను? ఇప్పుడు సినిమా వల్ల ప్రజలకు మంచి జ్ఞానం రావాలి, మంచి నడవిక నేర్వాలి, అన్నీ ఉండాలి. కానీ ఈరోజు సినిమాలు ఎక్కడికి పోతాయి సార్? సినిమాల ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు ఒక పాట పాడితే కూడా మంచిగా అందరు కూర్చొని పాటలాడుకునే సందర్భాలు ఉండే. మరి ఇప్పుడున్నటువంటి సందర్భాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అందరు జనం ఏ విధంగా కూడా ఆలోచించుకోవాలి. ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచొద్దని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను.